జిల్లా సత్తుపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బదిలీపై వచ్చిన ధరణి ఆపరేటర్ చెన్నారావు మాకొద్దు అంటూ తహసీల్దార్ కార్యాలయ అసిస్టెంట్ కు రైతు కర్ణాటి వెంకట నారాయణ రెడ్డి వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం రైతు కర్ణాటి మీడియాతో మాట్లాడుతూ గతంలో భూ రికార్డులలో అప్పటి తహసీల్దార్తో కలిసి ఒకరి భూమి మరొకరికి భూ బదలాయింపులు చేసి అవినీతికి పాల్పడిన విషయంపై అప్పటిలో కల్లూరు ఆర్డీఓగా ఉన్న సూర్యనారాయణ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ధరణి సాఫ్ట్వేర్ కేవలం అవుట్సోర్సింగ్ ఆపరేటర్ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుందా లేక భూ బదలాయింపులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఆరోపణలు రావడంతో తూతు మంత్రంగా ధరణి ఆపరేటర్ పై చర్యలు తీసుకున్నారని రైతులు అంటున్నారు. అందులో భాగంగానే చెన్నారావును సింగరేణి మండలానికి అప్పుడు బదిలీ చేశారు. తిరిగి మరలా ఇటీవల కాలంలో అటు ధరణి ఆపరేటర్ చెన్నారావును సత్తుపల్లికి బదిలీ చేయించడం జరగదని మాకొద్దు బాబోయ్ అంటున్నారు. కొన్ని అవకతవకలు జరిగి ఉన్నాయి కాబట్టి ఆ అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఇతన్ని మార్చి వేరే అతన్ని తీసుకురాగలరని ఎంఆర్ఓ గారికి మనం చేసుకుంటున్నాం. కొన్ని ఇబ్బందులు కారణం వల్ల అతను బయటకు పంపించారు. మళ్ళీ అదే పర్సన్ని మళ్ళీ ఇక మధ్యకాలంలో ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసం గాను అతన్ని మార్చమని ఎంఆర్ఓ గారికి మిగతా ఆఫీసర్లందరికీ మనవి చేసుకుంటూ ఈ దరఖాస్తు చేయడం జరుగుతుంది. సత్తుపల్లి మండలం సత్తుపల్లి మున్సిపాలిటీ రైతులను గతంలో మన ధరణి ఎంఆర్ఓ ఆఫీస్లో ధరణి ఆపరేటర్గా ఉన్న చెన్నారావు గారు కొన్ని ధరణి ఆపరేటర్ చేసుకుంటూ కొన్ని ఇబ్బందులు పెట్టినారు కాబట్టి అతను మధ్యకాలంలో బదిలీ అయి ఉన్నారు. మళ్ళీ అతని స్థానంలో వేరే అతను వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ స్థానంలో మళ్ళీ ఈ చెన్నారావు గారు అనే అతని పర్సన్ వచ్చారు కాబట్టి అతన్ని మార్చమని ఎంఆర్ఓ గారికి మిగతా ఆఫీసర్లందరికీ కూడా విన్నవించుకుంటున్నాం.